బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే 90% పైగా నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటనలు పూర్తి చేశారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో కేటీఆర్ మమేకమవుతున్నారు. ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేస్తూ క్యాడర్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు. PSY కన్వెన్షన్ లో జరిగే బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై మహేశ్వరం పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో అన్ని అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, కరీంనగర్ నుంచి ఆలంపూర్ వరకు బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ పర్యటించుతున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ తో పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియపై కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే ఈ ఎస్ఐఆర్ తోటి ఇవాళ మిగతా రాష్ట్రాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో జరిగిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ BLAలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక పక్క ఇటు సభ్యత్వ నమోదు, పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదుపై కూడా ఇదే తరహా దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పోషించాల్సిన రోల్ పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన చర్చ చేస్తూనే ఇటు సభ్యత్వ నమోదు సంబంధించి, ఇటు ఎస్ఐఆర్ నమోదు సంబంధించి రెండింటి అంశాలపైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. దాదాపు 90% నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పైన, సభ్యత్వ నమోదు పైన దిశా నిర్దేశం ప్రోగ్రామ్స్ కార్యకర్తల విస్తృత సమావేశాలు పూర్తయినాయి. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అటు హరీష్ రావుతో పాటు సత్యనారాయణ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇటు RS పాయింట్ కూడా జీవన్ రెడ్డిలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా గత 3-4 రోజుల నుంచి కూడా రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం PSY గార్డెన్ లో కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా ఇవాళ ఆనాడు ఫార్మాసిటీ పేరు మీద భూములు తీసుకొచ్చి ఫార్మాసిటీ ఒక ఎకో ఫార్మాసిటీని ఇక్కడ రూపొందించాలి, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సంకల్పిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి ఒక ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి భవిష్యత్తులో నగరంగా తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. అక్కడ రైతాంగం అంతా కూడా కేసీఆర్ ఎప్పుడు వస్తారో అక్కడ ఉన్న కార్యకర్తలంతా కూడా మాకు ఒక ధైర్యం, మాకు ఒక భరోసా నిండుతుంది కేసీఆర్ వస్తే అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో మరి కాసేపట్లో అంటే 11 గంటలకు PSY గార్డెన్ లో సత్యానంద ఆధ్వర్యంలో జరిగే ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ సంబంధించిన సమావేశంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. అక్కడ ఉన్న అనేక సమస్యల పైన దిశానిర్దేశం చేస్తూనే మరోపక్క ఎస్ఐఆర్ పైన, ఇటు పార్టీ సభ్యత్వం పైన కూడా దిశానిర్దేశం చేస్తారు. కార్యకర్తలు ఒక జోష్ నిండుతుంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు విస్తృతంగా తిరుగుతున్న కేటీఆర్ ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం మనకు తెలుసు. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా విధ్వంసం జరుగుతుంది. కానీ ప్రజలకు ఎప్పుడూ చేరువగా ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి. ప్రతి నిమిషంలో కూడా ప్రజలకు దగ్గరుండి వారి సమస్యలపైన పోరాటం చేయాలని చెప్పేసి ఒకవైపు దిశానిర్దేశం చేస్తూనే అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు విస్తృతంగా తిరుగుతున్న నేపథ్యంలో ఒక రకమైన పాజిటివిటీ వస్తుంది. ఇవాళ అనేక రకాలుగా అనేక రంగాలు ఇవాళ వివక్షకు అవుతున్నాయి. ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఇవాళ పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అవ్వాతాలు ఎదుర్కొన్న అన్ని సమస్యలను కూడా ప్రముఖంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఈ సభ్యత్వ కార్యక్రమంతో పాటు ఎస్ఐఆర్ పై ఎలా వెళ్ళాలి, ఎస్ఐఆర్ ఒక ప్రాముఖ్యత ఏందనే అంశం పైన కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తలు ఒక జోషిస్తున్నారు. మరి కాసేపట్లో మహేశ్వరం నియోజకవర్గంలో ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుగా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరి 11 గంటల ప్రాంతంలో PSY గార్డెన్ చేరుకొని మొదటగా కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏ విధంగా ఉండాలి, ఇప్పటికే ఇటు ప్రధానంగా అర్హులైన ఓటర్లను తొలగించకుండా అనర్హుల ఓట్లుంటే తొలగించే విధంగా మనం ఎలాంటి సూచనలు చేయాలి, ఎలాంటి సలహాలు చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తారు. ఒక బుక్లెట్ కూడా ఇప్పటికే రూపొందించారు. ఆ బుక్లెట్ ప్రతి BLAకి అందించి ఆ బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారి బూతుల్లో ఎలాంటి దొంగ ఓట్లు లేకుండా, ఎలాంటి అనర్హుల ఓట్లు లేకుండా చేసేందుకు
బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఇటు ముఖ్య నేతలకు కూడా ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగపోతే ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుందో కూడా తగినంత ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటును కూడా ఖచ్చితంగా పొందుపరిచే విధంగా అర్హులైన ఎవరైతే 18 సంవత్సరాల పైబడి ఉందో వారి ఓటును కూడా ఈసారి కొత్తగా ఉన్న వారికి కూడా ప్రోత్సహించి వారి ఓటుకు కల్పించే విధంగా బీఆర్ఎస్ BLAలకి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లేవిల్ రెడ్డి.